అబ్బా అట్లాస్ట్ ఎలాగోలా వచ్చారా దేవుడా. ఎరా మహేష్, ఎలా నిద్రపోకుండా వస్తావులేవు? పెద్ద మండపం కదా. ఓ సిస్టర్స్, పన్నీర్ పుష్పాలు. రే రారా. యారా భోజనాలు ఎక్కడా? ఆనంద్ సిమ్రాన్ జంట కత్తిలా ఉంది కదా. అవునరా, నిజంగానే సిమ్రన్ కత్తిలా ఉంది. నేను నా పర్స్ కార్లో ఫోన్ చేసి డబ్బులు పెడతావా ఏంటి? నడరా. అయ్యో Meet my husband, Dr. Anand. స్టాప్ సార్. బారెటు అటువైపు. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, లోకం నవ్వింది, నేను ఏడ్చం. ఏ లైఫ్ రాయిది? నీకెందుకు యాక్సిడెంట్ జరిగింది? వాళ్ళిద్దరికి ఎందుకంటారా పెళ్లి జరగాలి? దరిద్రాన్ని చూడడానికి నువ్వెందుకంటారా ఇక్కడికి రావాలి? తను నా వెంట పడింది, ఇప్పుడేమో మీట్ మై హస్బెండ్. ఛే, ఏ మొహం పెట్టుకొని తనని చూడ్డానికి వచ్చాను. నీ జీవితం చూస్తుంటే డోకొస్తోంది. కరెక్ట్. ఏంటి అప్పుడే హనీమూన్ కూడా అయిపోయి సిమ్రన్ వాంతి చేసుకుంటోందా? ఈ అమ్మాయి వేరే అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. రామా, రా 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 రా. పెళ్లిలో ఫ్రీ మీల్స్ దాన్ని ఇలాగా మెక్కేదే. ఇక్కడ కూర్చో. చారగానే మొత్తం ప్లేస్ ఆక్యుపై చేసావు. మందుకుంటావా? సేమ్ బ్రాండ్. నో, ఇలా చూడు, ఆడాడు మగాడు ఈక్వల్ గా ఉండాలి. అందుకని మందు కొట్టడంలో కూడా ఈక్వల్ గా ఉంటారా? దేశం భరించగలదా? ఐ సీన్ యూ సమ్వేర్. ఎక్కడ? హలో, మళ్ళీ అంతస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నావు? ఏంటది? బ్రేస్లెటా? కింద పడిపోయింది. కింద? ఎక్కడ? అక్కడ. అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఆగు ఆగు, ఇలా చూడు చూడు. నువ్వు వెళ్ళి అటు వెతుకు, నేను కూడా ఇటే వెతుకుతాను. కమాన్. ఎక్కడ పడిపోయింది? నేను ఎక్కడో చూశాను. బ్రేస్లెట్. బాబాయ్ కొట్టింది. బ్రేస్లెట్. ఆనంద్, బరువు తగ్గించి స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదరా. నీకోసం 6 నెలల్లో 25 kgs తగ్గించుకొని వస్తే నన్ను మోసం చేసావు కదరా దుర్మార్గుడా. నువ్వు బాగుపడవురా. బ్యానర్ లో ఉన్నది నువ్వే కదా?
అది గ్రాఫిక్స్ కాదా? Shut up! ఇక్కడ నేను సీరియస్ గా తిడుతున్నాను. డోంట్ డిస్టర్బ్. ఒరే దుర్మార్గుడా, నీచుడా, రాస్కల్! నువ్వు కట్టుకుంటున్నావే ఆ తొక్కల బాగుంది నక్క దోస్కాయ్. సిమ్రన్, సిమ్రన్, బ్లడీ సిమ్రన్, డాకీ మక్కీ పుసిక్యాట్. ఏయ్! ఏంటి సిమ్రన్ ఇంత డీసెంట్ గా తిడుతున్నావు? ఇప్పుడు నేను తిడతాను చూడు. పిశాచి, రాక్షసి, నువ్వు సర్వనాశనం అయిపోతావే. చూడు, ఇక్కడి నుంచి తిడితే వాళ్ళకి వినపడదు. లోపలికి వెళ్ళి తిడదాం పదా. స్టాప్ ద కార్. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ గుంపుగా తిరుగుతున్నారు. అది ఈ టీవీలో డి ప్రోగ్రామ్ కి ఆడిషన్స్. ఇక్కడ యాంకర్ కనిపించట్లేదు. ఆయన ఈ దరిద్రాన్ని చూడలేక పెళ్లి కొడుకి కోటి చేసి పారిపోయాడు. పద. కూర్చో. గోల చేయటానికి వచ్చినట్టున్నారు. సారీ సెట్టిమకు. థ్యాంక్ యూ. ఏదైనా లోకల్ గా తిట్టు. లోకల్ గా నీ మొహం మీద నా లెఫ్ట్ హ్యాండ్ తో ఇదేదో సినిమా టైటిల్ లా ఉంది. వదిలితే అది కూడా పెట్టేస్తారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అక్కడ జరిగే దానికి నేను డబ్బింగ్ చెప్తాను చూడు. మా వంశం ఉందే మర్యాద లేని వంశం. ఇంకా నయం, మా వంశానికి ఈ బుద్ధి తక్కువది కోడలుగా వస్తోంది. మోహన్ చూస్తుంటేనే పనికి మాలిందని అర్థమవుతోంది. హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? అది మూసీ నదిలో బోట్ రైడింగ్ కి వెళ్ళబోతున్నాం. మొగ కంపు కొడుతుందే. మా కంప కంటేనా? ఇప్పుడు మనం ఇద్దరం ఆశీర్వదిద్దామా? బాగా షుగర్ బీపీ వచ్చి సర్వనాశనం అయిపోండి. ఒకసారి ట్రై ఉంటుంది కదా. నాకు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలనుంది. ఏ కార్? కట్ కార్. బాగుంది. ఈరోజు వాహనం లేదు. అవును సార్. సునామీ వస్తుంది, సునామీ. ఏమండి, నిత్యం చూసారా? నిన్ను తనతోనే ఉండమన్నగా. తను మనసు బాగాలేక బాధపడుతుంది. నువ్వే వెళ్ళి వెతుకో. దానికెవరు కారణం? నా చెల్లెల కొడుకు అని డాక్టర్కి చదివించారు. వాడు నీ కూతుర్నే వద్దని వెళ్ళిపోయాడు. వెతకాల్సింది నీ కూతుర్ని కాదు, పెళ్లి కొడుకుని. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఛే, నువ్వు ఒక మనిషివేనా? కరెక్ట్ గా చెప్పారు. మనిషినైతే నిన్ను కట్టుకునేదాన్నా? ఛే, మీరందరూ అసలు మనుషులే కాదు.